ప్రోటోకాల్ దర్శనాలు ఇది చూసి నేను పొరపాటు చేశాను అని చెప్పని ఆయన ఇచ్చాడు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం ఏం జరిగింది ఏందని చెప్పారు. ఇప్పుడు సిట్టు సవివరంగా 60వ పేజీలో లప్సా అంటే ఒక కెమికల్, దాన్ని దేనికి వాడతారు? టాయిలెట్ క్లీనింగ్ చేసే దాంట్లో వాడుతూ ఉంటారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రిషి గారు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యి ట్యాంకర్స్ని వెనక్కి పంపించింది. ఏదైతే బోలేబాబా డైరీ నుంచి వస్తున్న నెయ్యి ట్యాంకర్స్ని వెనక్కి పంపిస్తుంది. పంపించినప్పుడు ఆ ట్యాంకర్స్ ఎక్కడికి వెళ్ళాలి? డైరీకి వెళ్ళాలి, లేదంటే వైష్ణవి డైరీకి వెళ్ళాలి, లేదంటే ఏఆర్ డైరీకి వెళ్ళాలి. కానీ ఎక్కడికి వెళ్ళింది? కలకత్తా వెళ్ళింది. కలకత్తాలో ఎక్కడికి వెళ్ళింది? సబ్బులు తయారు చేసే కంపెనీకి వెళ్ళింది. సబ్బులు తయారు చేసే కంపెనీకి వెళ్ళింది. అంటే ఈ నెయ్యి కానీ నెయ్యిలా ఉన్నటువంటి నెయ్యి కెమికల్స్తో తయారు చేసినటువంటి నెయ్యి ఎంత ప్రమాదకరమో దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి మీరు. దాన్ని హిందూ సమాజం మీద చేసిన దాడి రిషి గారు, హిందువుల మీద జరిగినటువంటి దాడి, హిందువుల్ని చంపేయాలనే కుట్రలో భాగంగా వాళ్ళు అలాంటి విషపూరితమైనటువంటి కెమికల్స్ వాడి కాదు, ఒకటి మనోభావాలను దెబ్బతీయడమా మరి చంపేయాలని అంటున్నారు? నిస్సందేహంగా నేనైతే చంపేయాలని ప్రయత్నించారంటున్నాను. ఒకరోజు ఒకసారి నెయ్యిలో కల్తీ చేశారంటే దానికి ఒక అర్థం ఉందండి. అసలు నెయ్యే కాని దాన్ని నెయ్యి అని చెప్పి భ్రమింపజేసేసి దాంట్లో కెమికల్స్ మరి మనిషికి ప్రాణహాని అయినటువంటి కెమికల్స్ దాంట్లో వాడి, ఇప్పుడు దాంట్లో వాడినటువంటి ఈస్టర్న్ దీనికి సంబంధించింది ఒకసారి కనుక యాసిడ్ మామూలుగా మనం చర్మం మీద పెడితే చర్మం కాలిపోయింది. మరి దాంట్లో ఎలా వాడారు? ఎంత ప్రమాదకరం అది అంటే దాని అర్థం ఏంటి? దానివల్ల ఎంత అనారోగ్యం పాలవుతారు, ఎన్ని ఇబ్బందులు అవుతారు అంటే ఒక 4-5 సార్లు 10 సార్లు కనుక తింటే ఆ మనిషి శరీరంలో ఎన్ని ఇబ్బందులు వస్తాయి అంటే దాన్ని మానసికంగాను శారీరకంగాను వాళ్ళు చంపేయాలనే లక్షల కోట్ల లడ్డూల్లో ఇది కలిపారు. మన హోంమంత్రి 20 కోట్ల లడ్డులండి. 20 కోట్ల లడ్లు 68 లక్షల కిలోలు తయారు చేశారు. దీంట్లో 8,900 కిలోలు ఈ లప్సా కెమికల్ని దిగుమతి చేసుకున్నారు. ఇంత చేసుకుని వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏంటండి? అంటే హిందువుల మీద జరిగినటువంటి దాడి కాదా? ఈరోజు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి దానికి ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం ఇస్తే ఆ తర్వాత జరిగినటువంటి కేవలం కులం మాత్రమే కాదు మతాన్ని కూడా చెప్తానండి వాడుతున్నారు అనేది సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు కావచ్చు, తర్వాత వచ్చిన తర్వాత ఎన్డీఆర్ఐ రిపోర్టు కావచ్చు, దీంట్లో చాలా స్పష్టంగా నెయ్యే కాదు అని చెప్పి చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాని గురించి వాటిలో మాట్లాడుతూ ఈరోజు 60వ పేజీలో స్పష్టంగా ఉంది. దానికి సంబంధించిన అన్ని వివరాలన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఆ విధంగా ఎదురుదాడి చేస్తున్నారు అంటే వాళ్ళు చేసిన తప్పేందో వాళ్ళు తెలిసిన తర్వాత ఈరోజు కూటమి వాళ్ళందరూ బజారుకు వచ్చేసి ఫ్లెక్సీలు పెట్టి దాంట్లో జరిగినటువంటి ఘోరాల గురించి ప్రజలకు తెలియజేసే క్రమంలో భాగంగా నాకు నచ్చింది ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి వాళ్ళు ఈరోజు బజారుకు వచ్చేసి వాళ్ళు చేసిన తప్పులు ఎండగడుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చూడండి, నిజంగా ఇది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజులకి 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ప్రతి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టాల్సింది ఆ రోజు నుంచి. ఈ విషయంలో అసలు ఆ ఫ్లెక్సీతోనే మొత్తం గొడవ మొదలైందని లేదండి, వాళ్ళు కావాలని చేస్తున్నారు. దానికి సరైన విధంగా ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, వాళ్ళ ట్రాప్లో వీళ్ళు పడ్డారా, వీళ్ళ ట్రాప్లో వాళ్ళు పడ్డారా అని చెప్పని. నిస్సందేహంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ట్రాప్లో అధినేతలు పడ్డారండి. అమాయకులు కార్యకర్తలు అధినేతలే పడ్డారు. అమాయకులండి కార్యకర్తలు. మీరు చర్యలు తీసుకొని ఆ తప్పు చేసిన వాళ్ళని ఇందాక శివశంకర్ గారు అన్నట్టు యూపీని మార్గదర్శకంగా తీసుకొని, ఆదిత్య యోగినాథ్ గారిని మార్గదర్శకంగా తీసుకొని ఆ తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్షలు వేయించేసి వాళ్ళ కారాగారంలో కూర్చోబెడితే ఈ సైనికులు బయటకు ఎందుకు వస్తారండి? ఇప్పుడు ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేసేవాడంటే ముఖ్యమంత్రిని బూతులు తిడితే వెళ్ళి వెంటనే బుల్డోజర్ వెళ్ళేది ఇల్లు కోల్చడానికి. ఇప్పుడు బుల్డోజర్కి వెళ్ళాల్సిన పని లేదండి. ఇప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలన్నీ స్పష్టంగా ఉంటాయి. 164 స్థానాలు 151 స్థానాలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 స్థానాలకు పరిమితం చేశారు అంటే ప్రజలు ఏ విధంగా వాళ్ళ మీద కోపంలో ఉన్నారు? ఎందుకు ఇచ్చారు ఇది? ఏ విధంగా? నేను చెబుతున్నానండి, తెలుగుదేశం పార్టీయా, జనసేన, భారతీయ జనతా పార్టీ కాదండి. జనానికి జగన్కి జరిగినటువంటి యుద్ధం అది. 2024 జరిగిన ఎన్నికలు జనానికి జగన్ మధ్య జరిగినటువంటి యుద్ధం. జనం గెలిచారు. వీళ్ళు ఫెసిలిటేటర్స్ అంతేనా? వాళ్ళకి కావాల్సిందంటే రేపు పొద్దున మార్గదర్శకులు ఎవరు, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలిగిన శక్తులు ఎవరికి ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు. కేంద్రం కూడా తోడొస్తుంది.
రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని వీళ్ళు పూడుస్తారు. నిస్సందేహంగా వాళ్ళందరూ కూడా చెబుతున్నారు కాబట్టి వీళ్ళు చేసినటువంటి అరాచకాలన్నిటికి కూడా శిక్షలు వేపిస్తారని చెప్పని అపారమైన నమ్మకంతో వీళ్ళకి ఇచ్చారు. సరే వీళ్ళు అధికారంలోకి వచ్చారు, రాష్ట్రం బాగుండాలంటే పెట్టుబడులు రావాలి అంటే మనం శ్రమపడాలి, వీళ్ళ మీద కక్షలు కాఠిన్యాలు తీసుకోకూడదు అని చెప్పని భావించేసి వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఈరోజు వాళ్ళు ఏమనుకున్నారు, మొట్టమొదట వాళ్ళు ఏమని పిలిపించారు, మేము 20 లక్షల ఉద్యోగాలు అన్నారండి, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. ఈరోజు మన సదస్సుతో కావచ్చు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చేసి వాళ్ళు అనుకున్న 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 50 లక్షల ఉద్యోగం అని చెప్పని టార్గెట్ పెట్టుకున్నారు. అంటే మీరు ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు అంటే దీనికి అవతల వాళ్ళు చేసే దాని మీద ప్రజలు ఈరోజు కొత్త ఉడికిపోతున్నారండి. వాళ్ళు చేసిన అరాచకాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఈ రోజు కూడా రెవెన్యూ ఇబ్బందులు ఎన్ని ఉన్నాయి, బుచ్చి గారి సోదరు గారికి స్పష్టంగా తెలుసు. ఆయన ఆ బాధలన్నీ ఎదుర్కొంటానే ఉన్నారు, నాయకులందరికీ అదే బాధల్లో ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు చేసిన అరాచకాలు అక్రమాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే కల్తీ మద్యం ద్వారా 30,000 మంది చనిపోతే, 30 లక్షల మంది అనారోగ్యం పాలైతే, ఆస్తులు లేవు అని చెప్పని ఈరోజు ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఆస్తులు కొనుక్కొని మా ఊరిలో మా స్వగ్రామంలో మాకంటూ పొలం ఉండాలా, మాకంటూ ఇల్లు ఉండాలా, మన తల్లిదండ్రులు గౌరవంగా ఉండాలని చెప్పని వాళ్ళు ఏర్పాటు చేసుకునే విధంగా వాళ్ళు పొలాలు కొనుక్కుంటే దాంట్లో అవతవకలు ఏర్పాటు చేసేసి ఈరోజు 8 లక్షల పైన ఇలాంటి పొలాలని సరిహద్దులు మార్చేసి ఇబ్బందులు పెడతా ఉంటే అవన్నీ వాళ్ళు ఎదుర్కోవాలా. అక్కడి నుంచి వచ్చేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్టు ఈరోజు ప్రతి ఒక్కరికి దానికి